నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమవర్ష. ర్యాపిడో డ్రైవర్ గా ఐటీ ఉద్యోగి కథ వింటే కన్నీళ్లాగం. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఎలా ఉంటుందో కూడా ఊహించలేమని చెప్పాలి. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసిన వారు కూడా రోజువారీ ఖర్చుల కోసం చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అలా ఓ ఐటీ ఇంజనీర్ జీవితం కూడా ఒకసారిగా మారిపోయింది. లక్షల జీతం తీసుకుంటూ 2 కోట్ల లగ్జరీ ఫ్లాట్ లో జీవనం అనేది సాగించిన అతను ఇప్పుడు తన కుటుంబం కోసం ర్యాపిడో డ్రైవర్ గా మారాల్సి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ వింటే మాత్రం కన్నీళ్లాగవని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందో, ఆయన జీవితం ఎలా ఉందో, ఎందుకు ఇలా మారిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పూణే మిర్రర్ అకౌంట్ లో అయితే పోస్ట్ చేసిన వీడియో ప్రకారం వీడియోలో కనిపిస్తున్న అతను గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో అయితే నివసించిన తన స్నేహితుడి గురించి వెల్లడించారు. తన స్నేహితుడైన ఐటీ ఇంజనీర్ గతంలో అయితే తన కుటుంబంతో కలిసి ఇలాంటి ఫ్లాట్లోనే నివసించాడని, కానీ ఉద్యోగం లేకపోవడంతో తక్కువ రేటు ఉండే చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడికి మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. రుణాల ఈఎంఐలు, అవసరమైన రోజువారీ ఖర్చులను తీర్చుకునేందుకు ప్రస్తుతం తన స్నేహితుడైతే ర్యాపిడో డ్రైవర్ గా మారాడని తెలిపారు. అప్పుడప్పుడు ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేపడుతున్నాడని కూడా తెలిపారు. దీంతో సదర్ ఐటీ ఇంజనీర్ అయితే 2 నెలలుగా ఉద్యోగం లేకుండా భారీగా ఉండాల్సి వచ్చినట్లయితే తెలిపారు. గౌర్ సిటీ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ ధర 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య ఉంటుందని, నెలవారీ అద్దెలు కూడా చూసుకుంటే 30,000 నుండి 35,000 వరకు ఉంటాయని వివరించారు. తన హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించడానికి ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో నెటిజన్ల రియాక్షన్ ఇదే. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతున్న క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా రేకెత్తించిందని చెప్పాలి. ముఖ్యంగా ఏఐ వాడకం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలను మరోసారి గుర్తు చేస్తుందని చెప్పాలి. ఇది కేవలం మొదటి దశ మాత్రమే. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. భవిష్యత్తులో మరింత మంది కూడా కోల్పోతారు. మరొకరు భారతదేశంలో పరిస్థితిని మరింత కష్టమవుతుందని చెప్పాలి. ఎవరికైనా అవకాశం ఉంటే విదేశాల్లోకి వెళ్ళండి. మంచి ప్లాన్ ఉంటే మాత్రమే ఇక్కడ ఉండండి. ఏఐ వాడకంతో పరిస్థితి మరింత దారుణమవుతుందనిపించడంతో రైడర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఇది ఇప్పటికే హౌసింగ్ లోన్ ఉన్నవారు ఇప్పుడు ఉన్నంత వరకు అమ్మి డబ్బు పెట్టుకోండి, అలాగే లోన్ పూర్తి చేసి ఒత్తిడి నుంచి తప్పించుకోండి అని నెటిజన్లు అయితే ఇక రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనలో టెక్ ఉద్యోగులు, ఈఎంఐలు, ఏఐ ప్రభావాలు, హౌసింగ్ లోన్స్ వంటి సమస్యలపై కొత్త చర్చనైతే సృష్టించిందని చెప్పాలి. तो जो आप मेरे पीछे फ्लैट देख रहे हो, तो भाई ये होंगे 1 करोड़, 1.5 करोड़, 2 करोड़ के। और मेरा एक दोस्त है, वो इन्हीं फ्लैट में रहता है। तो भाई वो 2 महीने से जॉबलेस है और फैमिली वगैरह साथ में रहती थी। फैमिली को उसने घर भेज दिया है, तो अभी रेंट पे रह रहा है। तो भाई उसका रेंट ही आता है 30,000 रुपये इन फ्लैट में। ठीक है, ये है ग्रेटर नोएडा के गौर सिटी। तो भाई यहाँ का किराया भाई 30,000 रुपये। और वो अभी 2 महीने से था। 2 महीने पहले उसने जॉब छोड़ी थी कि शायद कि चलो हो जाए। भाई मार्केट में ऐसा है कि जॉब ही नहीं है यार, मार्केट में जॉब ही नहीं है। अभी किस वजह से है, एआई है इसके पीछे या कुछ और है, या प्रोजेक्ट ही नहीं है। तो भाई यहाँ जॉब ही नहीं है और लोग इन फ्लैटों में रह रहे हैं। भाई किस्तें दे रहे हैं, जिन्होंने लोन पे खरीदा हुआ है वो किस्तें दे रहे हैं। भाई 30, 35, 40, 50,000 रुपए किस्तें जा रही है। भाई ये है, इसकी किस्तें जा रही है। मेरा दोस्त, ये इसका भी फ्लैट भी आ गई है, इसकी भी किस्तें जा रही है। भाई इसने भी अभी लिया था काफी पहले, तो मुझे भी पता चला कि इसका फ्लैट भी यही है, तो ये किस्तें भरता है। तो इसके फ्लैट पे भी जाना है अभी, उसके बाद देखने। इसने रेंट पे दे रखा है वो, और भाई साथ में रैपिडो भी चला रहा है।
तो भाई ये हाल है भाई, आदमी को किस्तें भरने के लिए, और IT इंजीनियर है, आज इसने छुट्टी मारी थी क्योंकि इस दोस्त से मिलने आना था। तो भाई किस्तें भरने के लिए फिर रैपिडो चला रहा है, कभी फ्रीलांसिंग कर रहा है, तो आज छुट्टी मारी, तो आज ये रैपिडो चला रहा है।